నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, సోరియాసిస్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ రోజుల్లో. అయితే అసలు ఎందుకు వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ముందే ఎట్లా గ్రహించాలి, ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? సోరియాసిస్ వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత అసలు తగ్గదు అని అంటున్నారు. మీరు మాత్రం ఆయుర్వేదం ఎందుకు తగ్గదు, నేను తగ్గిస్తానని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. సో ఈ కాంట్రడిక్ట్ నుంచి మమ్మల్ని బయటపడేయండి ఈరోజు. యాక్చువల్గా మనకు వచ్చే వ్యాధులు చాలా వరకు ఇప్పుడు తగ్గవని అనుకుంటున్నారు. చాలా మంది ఫీవర్ తోటి కొన్ని నెలలు మంచాన పడుతున్న వాళ్ళని చూస్తుంటాము, రంపతోటి రోజు సఫర్ అవుతున్న వాళ్ళని చూస్తుంటాం, డయాబెటీస్ తగ్గని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా సోరియాసిస్ అనేది మోస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే సోరియాసిస్ అనేది బయటకు కనబడేది. ఇప్పుడు ఫీవర్ అనుకోండి, ఎవరికి తెలియదు, కొంచెం నీరసంగా ఎలా ఉంటాం అంతే ఏమి ఉండదు. ఇంకా డయాబెటీస్ అంటే మనలో మనమే బాధపడుతూ ఉంటాం, కానీ బయట ఎవరికి తెలియదు. సోరియాసిస్ అలా కాదు కదా, అశ్రద్ధ చేస్తే ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తం శరీరం అంతా స్ప్రెడ్ అయిపోద్ది. తలలో స్టార్ట్ అయింది మొత్తం అంతా వెళ్ళిపోద్ది, నడుము మీద స్టార్ట్ అయింది, పొట్ట అంతా ఇంతింత మచ్చలు, దురద, విపరీతమైన దురద, గోక్కుండా ఉండలేరు, గోగితే అదంతా పిచ్చులుగా రాలిపోతూ ఉంటుంది, బ్లడ్ కారిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది అనమాట, విపరీతమైనటువంటి పెయిన్. అది క్రమక్రమంగా ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద మారితే జాయింట్స్ అన్నీ కూడా వంకర్లు వచ్చేస్తాయి, రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా. దాని వలన ఇంకా చాలా పెయిన్ అనమాట, భరించలేనంత పెయిన్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సోరియాసిస్ పేషెంట్స్ దగ్గర కొంచెం దుర్గంధం లాగా స్మెల్ కూడా అనిపిస్తుంటుంది. దానివల్ల ఇది సోషల్ స్టిగ్మా, ఇంకా బయటికి రాలేరు, ఇంట్లో ఉండలేరు, సో అసలు తగ్గదు, ఇంట్లో వాళ్ళు కూడా అంటుకుంటుందేమో అని ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ ఇది నిజంగా అంటువ్యాధి కాదు. ఫస్ట్ పాయింట్, ఇది అంటువ్యాధి కాదు. సోప్స్, టవల్స్, బట్టలు, అది ఎవరికైనా పర్సనల్ హైజీనిక్గా ఎవరైనా ఇంట్లో ఎవరి వాళ్ళు వాడుకుంటే మంచిదే కదా. ఇప్పుడు మనకు ఆ లైఫ్ స్టైల్ కూడా అవకాశం ఉంది. పాత రోజుల్లో అయితే కుదిరేది కాదు, అట్లా ఒకటే బాత్రూమ్ ఉండేది, అందరు కలిసి కామన్గా వాడుకునేది. ఇప్పుడు అందరికి 2-3 బాత్రూమ్స్ ఉంటున్నాయి కాబట్టి బెడ్రూమ్స్ ఇబ్బంది లేదు. సో అది మంచిదే, ఎవరికైనా మంచిదే. కానీ అది అంటువ్యాధి మాత్రం కాదు, ఇంట్లో వాళ్ళు అంత భయపడాల్సింది లేదు, ఆఫీస్ వాళ్ళు కూడా భయపడక్కర్లేదు. ముఖ్యంగా ఈ పేషెంట్స్ ఇది అంటువ్యాధి ఏమో, నన్ను అందరూ దూరంగా చూస్తున్నారనేటువంటి భయం అస్సలు పెట్టుకోక్కర్లేదు. అసలు ఎందుకు వస్తుందమ్మా? ఇది మెయిన్గా స్ట్రెస్, తెలియని స్ట్రెస్, మానసికంగా తెలియని స్ట్రెస్ అనేది సెన్సిటివ్ మైండ్ అనమాట. కొంతమందికి ఏంటంటే అక్కడ పాము ఉన్నా కానీ అది తాడేళ్ళని దూకేసి వెళ్ళిపోతారు. కొంతమంది నిజంగా అక్కడ తాడున్నా కానీ అమ్మో అది పామేమో, లేచి కాటేస్తుందేమో, తాడుని చూసి వాళ్ళు పాము అని భయపడేసరికి ఆ పామే పెద్ద అనకొండలాగా వాళ్ళకి గుండెల నిండా నిండిపోతుంది అనమాట. అది కూడా ఒక కారణం. ఇంకా డైట్ హ్యాబిట్స్, ఎక్కువగా టీలు తాగడం, కాఫీలు ఎక్కువగా తాగడం, వేడిగా ఇలాంటివి ఒకటి తాగుతూ ఉంటారు కదా కొంతమంది. అవి అంటే ఉత్ప్రేరకాలు అంటాం కదా, స్టిమ్యులేషన్. ఏదో ఆఫీస్ పనిలో బిజీగా ఉంటారు, మాట్లాడితే టీ తాగడం, అలా వెళ్ళడం, ఇలా తాగడం, అలా అలవాటు అవుద్ది. అలాగే పచ్చళ్ళు కానీ, నాన్ వెజ్ కానీ, ఫ్రైస్ ఇవన్నీ ఎక్కువగా తినడం. కొంతమందికి రోజు నూనెలో దేవినివి లేకపోతే తినలేరు, లేకపోతే బయట దొరికేవి. ఇప్పుడు మార్కెట్లో చిప్స్ బాగా దొరుకుతున్నాయి కదా, ఆ చిప్స్ అన్నీ కూడా ఎసిడిక్ ఫుడ్డే. దానివల్ల కూడా సోరియాసిస్ బాగా పెరుగుతుంది. అంటే తెలియకుండా ఇదే కదా, అక్కడ వాడు ఏదో టమాటా చిప్స్ అంటాడు, లేకపోతే బంగాళదుంప చిప్స్ అంటాడు. నిజంగా అందులో ఏమి ఉండదు, అదే ఎసెన్స్ అలా వేసేసి ఏదో చేస్తారు వాళ్ళు. అది మనం టమాటానే తింటున్నాం కదా అనుకుని తింటాం. దానివల్ల టమాటా తింటే చాలా మంచిది కదా ఆరోగ్యానికి, కానీ అది తింటే చాలా ప్రాబ్లమ్స్. ఇలాంటి వాటివి కెమికల్ బేస్డ్ ఫుడ్, మీరు ఏదైనా సరే బయట తినేది కెమికల్, ఏదైనా సరే ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయనుకోండి, అది కెమికల్తో చేస్తారు. అట్లా ఏదైనా సరే, మైదా పిండి అంటే మైదాలు అన్నీ కూడా కెమికల్స్ అమ్మ. మంచూరియా అంటారు, నాన్ వెజ్ అయితే చెప్పక్కర్లేదు, ఎన్ని వెరైటీస్ ఏంటేంటో చేస్తున్నారు, మాకే ఏమి తెలియకుండా ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మెయిన్గా డైట్ హ్యాబిట్స్లో సోరియాసిస్ రావడానికి కారణం. ముఖ్యంగా స్ట్రెస్ ఒకటి. అలాగే ఆయుర్వేదం ఇంకొక విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని పదార్థాలు కలిపి తినకూడదమ్మా. ఇప్పుడు సపోజ్ పెరుగు చేపలు కలిపి తినకూడదు, పాలు చేపలు కలిపి తినకూడదు, నాన్ వెజ్ చికెన్ మటన్ కూడా పాలు పెరుగుతో కలిపి తినకూడదు. అట్లా చాలా ఉన్నాయన్నమాట. అలాగే పుల్లటి పదార్థాలు పెరుగు కలిపి తినకూడదు. మనం కొన్ని వీడియోస్ దీనిపైన చేసుకోవచ్చు. విరుద్ధాహారాలు అంటాం ఆయుర్వేదంలో. అసలు ఎంత నాకు ఆశ్చర్యం వస్తుంది, ఆయుర్వేదం ఏనాటితో కొన్ని వేల సంవత్సరాల నాటి ఆయుర్వేదం వైద్యం ఇప్పటికీ స్టాండర్డైజ్డ్. వాళ్ళు ఏదైనా చెప్పారంటే అది అక్షర సత్యం, ఇంకా అసలు అందరూ తిరుగులేదు. అంటే నాకు ఎందుకో నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ జాయిన్ అయినప్పటి నుంచి ఇందులో పూర్తిగా మునిగిపోయాను. ఇంకా నేను అందులో ఏది చెప్పినా నేను అక్షర సత్యంగా అదే పాటిస్తాను. వారానికి ఒకసారి తలకు నూనె పెట్టుకుని, ఒళ్ళంతా నూనె పెట్టుకుని, అభ్యంగన పెట్టుకుని, నలుగు పిండి పెట్టుకుని స్నానం చేయమని మాకు ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఉంది. అప్పటి నుంచి నేను అది స్టార్ట్ చేసేసాను, మా తమ్ముళ్ళకి చేసేదాన్ని. అట్లా అది చేయడం వల్ల అంటే రెజ్యూనేటింగ్గా యాక్ట్ చేస్తాను. నిత్య అభ్యంగనం ఆచరించే వాళ్ళకి చాలా వరకు జబ్బులు రావని చెప్పబడింది ఆయుర్వేదంలో. అంటే రోజు ఒంటికి నూనె రాసుకుంటే సోరియాసిస్ వాళ్ళకు కూడా
అలా రాసుకోకపోవడం వలన వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏదైనా నూనెనేమో నువ్వుల నూనె బెస్ట్, కొబ్బరి నూనె నెక్స్ట్, నెయ్యి ఇంకా బెస్ట్, అన్నిట్లోకి నెయ్యి బెస్ట్. ఇంకా ఏదైనా డిసీజ్ అయితే వాళ్ళకి స్పెషల్గా ఆయిల్స్ ఉంటాయి, గుగ్గులు తెగురతం అని, ఇలా రకరకాల 777 ఆయిల్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఇవన్నీ ఆచరించకపోవడం కూడా సోరియాసిస్కి ఒక కారణం. అలాగే ఫుడ్ హ్యాబిట్స్, కెమికల్ బేస్డ్ ఫుడ్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉండని పప్పు అంటే ఉడకబెట్టినవి అవి తింటే మంచిది. చారు, అలా విరుద్ధాహారాల గురించి చెప్తున్నాం కదా. విరుద్ధాహారాలు అవి తినడం వల్ల ఏంటంటే వాళ్ళలో తెలియకుండా కొన్ని రకమైనటువంటి ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి. అంటే ఆయుర్వేదంలో ఆమం అంటాం, అంటే ఇండైజెస్టెడ్ మాస్ అనమాట అది. సో అది ఆమం కలెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి జబ్బుల కింద వస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో అలాంటి వాళ్ళకి సోరియాసిస్ కానీ, డాండ్రఫ్ కానీ, పింపుల్స్ కానీ, ఈవెన్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మనకు తెలియకుండా, ఇప్పుడు సాస్ అంటారు, అందులో ఏముంటుందో తెలియదు, దాంతో ఏది పెడితే అది కలిపేసి తినేసేస్తాం. మన ఇంట్లో కూడా అప్పుడే పాలు పోసుకుని తింటారు, అప్పుడే పులుసన్నం తినేస్తారు మరి చాలామంది. అట్లా అన్ని విరుద్ధాహారాలు తీసుకోవడం వల్ల చాలా, ఇప్పుడు మేము భోజనాలకు వెళ్ళాం అనుకోండి ఎక్కడన్నా, ఇప్పుడు వెళ్ళటం లేదు, ఒకప్పుడు చిన్న వయసులో ఏంటంటే సరదాగా భోజనాలు పెళ్ళిలో అవుతుంటే వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడే పెరుగన్నం పెడతారు. పెరుగు మంచి విజయవాడలో గడ్డ పెరుగు కదా, అసలు కత్తి పెట్టి కొయ్యాల్సిన పెరుగు అనమాట, మామూలు నీళ్ళలాగా ఉండదు, చాలా గట్టి పెరుగు పెడతారు. అప్పట్లో గేదె పెరిగే వాడేవాళ్ళు, ఇప్పుడంటే ప్యాకెట్ పాలు అనుకోండి. సో గడ్డ పెరుగు పెడతారు, వెంటనే ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంటుంది, వెంటనే భోజనం అయిపోయాక వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తింటాం కదా, తినేసేస్తాం, అందరూ తింటుంటారు కదా. మా వారు, నేను, మా బాబు ముగ్గురం కాన్షియస్కుంటాం, నువ్వు పెరిగేసుకుంటావా ఐస్ క్రీమ్ తింటావా అని ఒకళ్ళనొకళ్ళు అనుకుని, ఒకళ్ళు పెరిగేసుకుంటే అందరం పెరుగు అంతా అక్కడే పెట్టేసేవాళ్ళం, ఒకళ్ళు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఐస్ క్రీమ్ తినేవాళ్ళు. సో పెరుగు ఐస్ క్రీమ్ కలిపి ఎప్పుడు తినలేదు, ఇప్పటివరకు అసలు ఎప్పుడు తినలేదు అనమాట. ఇన్ని భోజనాలు, కొన్ని వేల లక్షల భోజనాలకు వెళ్ళి ఉంటాం, ఎప్పుడు తినవు అనమాట. సో ఐస్ క్రీమ్లో పాలు ఉంటాయి కదా, పెరుగు అంటే పెరిగే, రెండు కలపకూడదు అస్సలు, ఎట్టి పరిస్థితులు కలప. మనకి చాలామంది బయట భోజనాలకు వెళ్ళినప్పుడు లేకపోతే గెస్ట్లు వచ్చినప్పుడు ఇవాళ ఒక్కరోజుగా తినే అంటారు. ఒకవేళ ఎవరైనా నాలాంటి వాళ్ళు అడ్డం పడుతున్నా ఇవాళ ఒక్కరోజుగా తినే, ఏం కాదులే అంటారు. ఏం కాకపోవడం ఏంటి, అది చాలా అవుతుంది. నేను వెంటనే అదే అంటే, ఏం కాకపోవడం ఏంటి, చాలా అవుతుంది అంటాను, వెంటనే ఇదే మాట అంటాను అని అవాయిడ్ చేస్తాం. సో అలా అవాయిడ్ చేయడం వల్ల సోరియాసిస్ వస్తుంది. అది ఇమీడియట్ గా తెలియకపోయినా లోపలికి వెళ్ళాక ఏం చాలా జరుగుతుందో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. సో అది అందుచేత ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటికీ ఆయుర్వేదిక్ లైన్స్లో ఈ ఫ్రీ రాడికల్స్ని బయటికి పంపించేసేసేలాగా చేస్తే, అంటే వేరు నుంచి శుద్ధి చేయాలన్నమాట. సోరియాసిస్కి రూట్స్ అంతా కూడా మనకి గట్లో ఉంటుందన్నమాట, మెయిన్గా బ్లడ్లోనూ గట్లోనూ ఉంటుంది. ఆ రెండింటినీ శుద్ధి కార్యక్రమాలు ఉంటాయి, వమనం, విరేచనం, నస్యం, వస్తికర్మ అని చెప్పేసి. సో పంచకర్మాన్ని సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే విదిన్ 1 month సోరియాసిస్ చాలా వరకు 90% తగ్గించేయచ్చు. ఇంకా కొంచెం రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ని సీజనల్గా, అందులో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది శరదృతువు రాబోతుంది మనకి, దసరా టైంలో ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సోరియాసిస్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత డాండ్రఫ్ కానీ, తర్వాత అల్సరేటివ్ కోలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అమ్మాయిలకైతే గైనిక్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి నాకు సీజన్లో. నేను చాలామందికి మన పాత పేషెంట్స్ ఫోన్స్ చేసి చెప్తాను, మీకు అక్టోబర్ వస్తుంది, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే రండి, పంచకర్మ ప్లాన్ చేసుకుంటే తొందరగా తగ్గించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. మీరు ముద్ర పెట్టుకుంటే మళ్ళీ పంచకర్మ తప్పదు, కానీ అప్పుడు ఎక్కువ రోజులు చేయాలి, ఎక్కువ రోజులు చేస్తే కాస్ట్ పెరుగుద్ది కదా అని చెప్తాను అనమాట. సో అందుచేత ఇది ఇప్పుడు సీజనల్గా, ఇప్పుడు వచ్చే సీజన్ కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కొంచెం మైండ్ ఆయుర్వేదానికి ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించేసుకోవడం, తర్వాత ఇంట్లో స్నానానికి కొంచెం నువ్వుల నూనె ఏదో ఒకటి వాడుకోవడం, కొంచెం సున్నిపిండితోటి సోప్స్ వాడేయడం మానేయాలి. అలాగే తలస్నానానికి కూడా కుంకుడుకాయలు అవన్నీ వాడుకునేలాగా న్యాచురల్గా జీవిస్తే సగం జబ్బులు మనం తగ్గించుకోవచ్చు, మనం రాకుండా కాపాడుకోవచ్చు, ముఖ్యంగా సోరియాసిస్ లాంటివి. సో సోరియాసిస్కి, సోరియాటిక్ ఆర్థరైటిస్కి చాలా మంచి ట్రీట్మెంట్, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకనంత మంచి ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో చెప్పబడింది. నా దగ్గర అయితే ఫ్రమ్ ద బిగినింగ్ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. అందుచేత అస్సలు భయపడక్కర్లేదు, సోరియాసిస్ చాలా బాగా తగ్గించుకోవచ్చు. మీరు ఎంత ఖర్చు పెట్టుకోగలరో అంతలోనే ట్రీట్మెంట్ మొదలు పెడదాం. తర్వాత మీరు మీకే ఇంట్రెస్ట్ వస్తే, కొంచెం బాగుంది కదా, ఇంకా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని. అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళు, యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, మేము 30 days ఉంటామండి అంటే, సరే మీకు ట్రీట్మెంట్ మొదలు పెడతాను, మిగిలిన ట్రీట్మెంట్ మీరు అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేయండి అని వాళ్ళకి డైట్ ప్యాటర్న్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్, మెడిసిన్ అంతా ఇచ్చేసేసి ఒక 3 to 6 months నాతోటి కాంటాక్ట్లో ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళకి 100% తగ్గిపోతుంది. ఇలా సీజనల్గా కూడా ఎవ్రీ ఇయర్ ఇట్లా ఈ టైంలో వస్తుంది కాబట్టి మీరు కొంచెం ముందుగానే జాగ్రత్తగా ఉండండి. అంతా ఓపెన్గానే చెప్పేస్తా, ఏం దాచుకోవడం, సీక్రెసీ ఏం లేదు. తగ్గించడం ఒక్కటే నాకు మెయిన్ లక్ష్యం. పేషెంట్ బాగుండాలి, వాళ్ళ ముఖాన నవ్వు రావాలి. వాళ్ళు అలా పాపం అలా డిప్రెసివ్గా
అంటే శాపగ్రస్తులు అంటాం కదా, ఏంటో ఇలాంటి జబ్బు వచ్చిందని చాలా వరి అవుతుంటారు కదా పాపం. అది పోయి వాళ్ళ మొహంలో నవ్వు రావాలి, అదొకటి నేను కోరుకునేది. కాబట్టి ఇన్ని ఇయర్స్ గా ఇంత సక్సెస్ఫుల్ గా మీరు ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా, బయట వాళ్ళందరూ ఈ వయసులో ఇంత కష్టపడ్డ అవసరం అంటున్నా, కానీ నాకు అది ప్యాషన్. ఇంకా అంతే, నేను నా చుట్టూ ఉన్న సమాజానికి ఆయుర్వేదాన్ని అందించాలి. ఆయుర్వేదం వలన అందరూ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆరోగ్యంగా, ఆనందంగా, అందంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.